ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 7 ఏప్రిల్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 1/3/1999. ఈరోజు మురళి హెడ్లైను సంపూర్ణ పవిత్రముగా తయారై సంస్కార మిలనము జరుపుకోవడమే సత్యమైన హోలీ. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ హోలీయెస్ట్ మరియు హైయెస్ట్ పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో అందరికంటే హైయెస్ట్ ఉన్నతోన్నతమైన శ్రేష్ఠ ఆత్మలు పిల్లలైన మీరు తప్ప మరెవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరందరూ ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలు. పూర్తి కల్పమంతా తిరిగి చూడండి, అందరికంటే ఉన్నత పదవి కలవారు మరెవరైనా కనిపిస్తున్నారా? రాజ్యాధికారి స్వరూపంలో కూడా మీకంటే ఉన్నత రాజ్యాధికారులుగా ఎవరైనా అయ్యారా? తరువాత పూజ మరియు మహిమలో చూడండి, ఆత్మలేని మీకు ఎంత విధిపూర్వక పూజ జరుగుతుందో అంతకంటే ఎక్కువగా ఎవరికైనా జరుగుతుందా? డ్రామా యొక్క అద్భుతమైన రహస్యము ఎంత శ్రేష్టమైనది అంటే మీరు స్వయంగా చైతన్య స్వరూపంలో ఉన్నారు మరియు ఈ సమయంలో మీ పూజ్య స్వరూపాన్ని జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు మరియు చూస్తున్నారు కూడా. ఒకవైపు చైతన్య ఆత్మలైన మీరు ఉన్నారు, రెండవ వైపు మీ జడ చిత్రాలు పూజ్య రూపంలో ఉన్నాయి. మీ పూజ్య స్వరూపాన్ని చూస్తున్నారు కదా. జడ చిత్రాల రూపంలో కూడా ఉన్నారు మరియు చైతన్య రూపంలో కూడా ఉన్నారు. కనుక ఇది అద్భుతమైన ఆట కదా. అంతేకాదు, రాజ్యం యొక్క లెక్కతో కూడా పూర్తి కల్పంలో నిర్విఘ్న అఖండ స్థిరమైన రాజ్యము ఆత్మలైన మీ ఒక్కరిదే నడుస్తుంది. రాజులుగా అయితే చాలామంది అవుతారు, కానీ విశ్వరాజులు లేక విశ్వరాజులైన మీ రాయల్ పరివారం అన్నింటికంటే శ్రేష్టమైనది. కనుక రాజ్యంలో కూడా హైయెస్ట్, పూజ్య రూపంలో కూడా హైయెస్ట్. అంతేకాక ఇప్పుడు సంగమ యుగంలో పరమాత్మ వారసత్వానికి అధికారులు, పరమాత్మ మిలనానికి అధికారులు, పరమాత్మ ప్రేమకు అధికారులు, పరమాత్మ పరివారానికి చెందిన ఆత్మలుగా మరెవరైనా అవుతారా? మీరే అయ్యారు కదా. అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కూడా. అంతేకాక ఇప్పుడైతే వారసత్వం తీసుకుని సంపన్నముగా అయి తండ్రితో పాటు మీ ఇంటికి కూడా వెళ్తారు. సంగమయుగ సుఖము, సంగమయుగ ప్రాప్తులు, సంగమయుగ సమయము మనోహరంగా అనిపిస్తాయి కదా, చాలా ప్రియముగా అనిపిస్తాయి. రాజ్యం చేసే సమయం కంటే కూడా సంగమ సమయము చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా. మీకు ఇప్పుడు ప్రియంగానే అనిపిస్తుందా లేక ఈ సంగమయుగము నుండి త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా? మరి బాబా వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని ఎందుకు అడుగుతున్నారు? వినాశనం ఎప్పుడు జరుగుతుందో, ఏమవుతుందో, మేము ఎక్కడ ఉంటామో అని ఆలోచన చేస్తారు కదా. బాబ్దాదా అంటున్నారు, ఎక్కడ ఉన్నా స్మృతిలో ఉంటారు, తండ్రితో పాటు ఉంటారు. సాకారంలో లేక ఆకారంలో తండ్రితో పాటు ఉంటే మీకేమీ అవ్వదు. సాకారంలో ఒక కథ వినిపించాము కదా, పిల్లి పిల్లలు బట్టీలో ఉంటూ కూడా సురక్షితంగా ఉన్నాయి కదా, లేక కాలిపోయాయా? అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. అలాగే పరమాత్మ పిల్లలైన మీరు ఎవరైతే తండ్రి తోడుగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఒకవేళ మరెక్కడైనా బుద్ధి ఉంది అంటే ఎంతో కొంత సెగ తగులుతుంది, ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. తండ్రితో కంబైన్డ్గా ఉంటే ఒక్క సెకండు కూడా ఒంటరిగా లేకుంటే సురక్షితంగా ఉంటారు. అప్పుడప్పుడు కార్య వ్యవహారాలలో లేక సేవలో ఒంటరిగా అనుభవం చేస్తున్నారా?
ఏం చెయ్యాలి, ఒంటరిగా ఉన్నాను, చాలా పని ఉంది అని భావిస్తారు. తరువాత అలసిపోతారు కూడా. మరి తండ్రిని మీ సాథీగా ఎందుకు చేసుకోరు? 2 భుజాలు కలవారిని సాథీగా చేసుకుంటారు. వేల భుజాలు కలవారిని ఎందుకు మీ తోడుగా చేసుకోరు? ఎవరు ఎక్కువ సహయోగం ఇస్తారు? వేల భుజాలు కలవారా లేక 2 భుజాలు కలవారా? సంగమయుగంలో బ్రహ్మకుమారీలు లేక బ్రహ్మకుమారులు ఒంటరిగా ఉండజాలరు. కేవలం ఎప్పుడైతే సేవలో కర్మయోగములో చాలా బిజీగా అయిపోతారు కదా, అప్పుడు తోడుగా ఉన్న వారిని కూడా మర్చిపోతారు మరియు అలసిపోతారు. ఆ తరువాత మేము అలసిపోయాము, ఏం చెయ్యాలి అని అంటారు. అలసిపోకండి. బాబ్దాదా మీ అందరికీ సదా తోడునిచ్చేందుకే వచ్చారు. పరంధామాన్ని వదిలి ఎందుకు వచ్చారు? నిద్రిస్తూ మేల్కొంటూ కర్మ చేస్తూ సేవ చేస్తూ ఉన్నప్పుడు తోడునిచ్చేందుకే కదా వచ్చారు. బ్రహ్మాబాబా కూడా మీ అందరికీ సహయోగం ఇచ్చేందుకు అవ్యక్తమయ్యారు. వ్యక్త రూపము కంటే అవ్యక్త రూపంలో సహయోగమును ఇచ్చే వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక బ్రహ్మాబాబా కూడా తన వతనాన్ని మార్చుకున్నారు. కనుక శివబాబా మరియు బ్రహ్మాబాబా ఇరువురు ప్రతి సమయము మీ అందరికీ సహయోగం ఇచ్చేందుకు సదా హాజరుగా ఉన్నారు. మీరు బాబా అని అనుకోగానే సహయోగాన్ని అనుభవం చేసుకుంటారు. ఒకవేళ కేవలం సేవ 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 అని సేవ మాత్రమే గుర్తుంటే తండ్రిని ఒక పక్కన కూర్చుని చూడమని వేరు చేసేస్తున్నారు. అప్పుడు తండ్రి కూడా చూద్దాము ఎంతవరకు నా పిల్లలు ఒంటరిగా చేస్తారో అని సాక్షిగా అయ్యి చూస్తారు. అయినా కూడా మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. కనుక తోడును వదిలిపెట్టకండి. మీ అధికారము మరియు ప్రేమ అనే సూక్ష్మ తాళ్లతో బంధించి ఉంచుకోండి. మీరు వాటిని డేలాగా వదిలేస్తున్నారు. స్నేహాన్ని డేలాగా చేసుకుంటున్నారు. అధికారాన్ని కొద్దిగా స్మృతి నుండి దూరం చేసుకుంటున్నారు. కనుక అలా చెయ్యకండి. సర్వశక్తివంతుడే తోడు యొక్క ఆఫర్ ఇస్తున్నారు. పూర్తి కల్పంలో ఇలాంటి ఆఫర్ లభిస్తుందా? లభించదు కదా. కనుక బాబ్దాదా కూడా ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దామని సాక్షిగా అయ్యి చూస్తారు. సంగమయుగ సుఖము మరియు సౌకర్యాలను ఎమర్జీగా ఉంచుకోండి. బుద్ధి బిజీగా ఉంటుంది కదా, ఆ కారణంగా స్మృతి మర్జ్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, పూర్తి రోజంతటిలో తండ్రి స్మృతి ఉంటుందా లేక స్మృతిని మర్చిపోతారా అని ఎవరిని అడిగినా ఏమంటారు? మర్చిపోము అని అంటారు. ఇదైతే నిజమే. స్మృతి అయితే ఉంటుంది, కానీ ప్రత్యక్ష రూపంలో ఉంటుందా లేక గుప్త రూపంలో ఉంటుందా? స్థితి ఎలా ఉంటుంది? ఎమర్జ్ రూపం యొక్క స్థితి లేక మర్జ్ రూపం యొక్క స్థితిలో తేడా ఏమిటి? స్మృతిని ఎమర్జ్ రూపంలో ఎందుకు ఉంచుకోరు? ఎమర్జ్ రూపం యొక్క నశ, శక్తి, సహయోగము, సఫలత చాలా ఉన్నతముగా ఉంటాయి. స్మృతినైతే మర్చిపోలేరు. ఎందుకంటే ఇది ఒక్క జన్మ సంబంధం కాదు. భలే శివబాబా సత్యయుగములో తోడుగా ఉండరు, కానీ సంబంధం అయితే ఇదే ఉంటుంది కదా. అందువలన మర్చిపోలేరు అనేది నిజమే. అయితే ఏదైనా విఘ్నానికి వశమైనప్పుడు మర్చిపోతారు కూడా, కానీ మామూలుగా సహజ రూపంలో ఉన్నప్పుడు స్మృతిని మర్చిపోరు, కానీ మర్జ రూపంలో ఉంటుంది. కనుక బాబ్దాదా చెప్తున్నారు, తోడు యొక్క అనుభవము మర్జ రూపంలో ఉందా లేక ఎమర్జ్ రూపంలో ఉందా అని మాటి మాటికి చెక్ చేసుకోండి. ప్రేమ అయితే ఉండనే ఉంది, తెగిపోని ప్రేమ ఉంది కదా. మరి తెగిపోని ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. లాభాన్ని తీసుకునే పద్ధతిని నేర్చుకోండి.
బాబ్దాదా చూస్తున్నారు, ప్రేమయే తండ్రి వారిగా చేసింది, ప్రేమయే మధువనవాసిగా చేస్తుంది. మీ స్థానాలలో ఎలాగైనా ఉండవచ్చు, ఎంతైనా శ్రమ చేస్తూ ఉండవచ్చు, అయినా కూడా మధువనానికి వచ్చేస్తారు. బాబ్దాదాకు తెలుసు, చూస్తారు. చాలామంది పిల్లలకు కలియుగి పరిస్థితుల కారణంగా టికెట్ తీసుకోవడం కూడా కష్టమే. కానీ తండ్రి పైన ఉండే ప్రేమ వారిని మధువనానికి చేరుకునేలాగా చేస్తుంది. ఇది నిజమే కదా. ప్రేమలో చేరుకుంటారు. కానీ పరిస్థితులైతే రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవ్వనే అవుతారు. కనుక స్థూల సహయోగం కూడా ఎక్కడో అక్కడ ఎలాగైనా లభించేస్తుంది. డబల్ విదేశీయులు కానీ భారతవాసీలు కానీ తండ్రి యొక్క ఈ ప్రేమ అందరినీ కూడా పరిస్థితులు అనే గోడలను కూడా దాటించేస్తుంది. ఇది నిజమే కదా. మీ సెంటర్లలో కూడా చూడండి, కొంతమంది పిల్లలు ఇక్కడ నుండి వెళ్తూనే మరుసటి సంవత్సరం రాగలమో లేదో అని అనుకుంటారు. అయినా కూడా మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చేస్తారు. ఇదే ప్రేమకు రుజువు అని బాబ్దాదా అంటున్నారు. ఈరోజు హోలీ జరుపుకున్నారా? బాబ్దాదా అయితే హోలీ జరుపుకునే హోలీ హంసలను చూస్తున్నారు. పిల్లలందరిది ఒకే టైటిల్, హోలీయెస్ట్, అత్యంత పవిత్రులు. ద్వాపర యుగము నుండి ఏ ధర్మాత్మ లేక మహాత్మ కూడా అందరినీ హోలీయెస్ట్గా తయారు చేయలేదు. వారు స్వయం తయారవుతారు, కానీ తమ అనుచరులను సహచరులను హోలీయెస్ట్గా పవిత్రముగా తయారు చెయ్యరు. అయితే ఇక్కడ పవిత్రత అనేది బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఆధారము. మీ చదువు కూడా ఏమిటి? మీ స్లోగన్ కూడా ఉంది కదా, పవిత్రముగా అవ్వండి, యోగులుగా అవ్వండి. ఈ స్లోగన్ ఉంది కదా, పవిత్రతయే మహానత, పవిత్రతయే యోగి జీవనానికి ఆధారము. అప్పుడప్పుడు పిల్లలు అనుభవం చేస్తారు, నడుస్తూ నడుస్తూ మనస్సులో కూడా అపవిత్రత అనగా వ్యర్థము లేక నెగటివ్ సంకల్పాలు, పరచింతనతో కూడిన సంకల్పాలు నడిచినప్పుడు యోగము మీరు ఎంత శక్తిశాలిగా చెయ్యాలనుకున్నా చేయలేరు. ఎందుకంటే కొద్దిగా అంశ మాత్రముగా సంకల్పంలో కూడా ఏ ప్రకారమైన అపవిత్రత ఉన్నా, ఎక్కడ అపవిత్రత యొక్క అంశం ఉంటుందో అక్కడ పవిత్ర తండ్రి యొక్క స్మృతి ఎలా ఏ విధంగా ఉండాలో అలా ఉండదు. ఎలాగైతే పగలు రాత్రి కలిసి ఉండవో అలా అపవిత్రత మరియు పవిత్రత కలిసి ఉండవు. అందువలన బాబ్దాదా వర్తమాన సమయంలో పవిత్రత పైన మాటి మాటికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కొంత సమయం ముందు వరకు బాబ్దాదా కేవలం కర్మలో అపవిత్రత కోసం సూచనలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సమయము సంపూర్ణతకు సమీపంగా వస్తుంది కనుక మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశం ఉంటే అది సమయానికి మోసం చేసేస్తుంది. కనుక మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నిటిలో కూడా పవిత్రత అనేది చాలా చాలా అవసరం. మనసును తేలికగా వదిలేయకండి, ఎందుకంటే మనసులోది బయటకు కనిపించదు, కానీ మనసు చాలా మోసం చేస్తుంది. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వము సదా సుఖస్వరూపము, శాంతి స్వరూపము, మానసిక సంతుష్టత. వీటిని అనుభవం చెయ్యాలి అంటే మానసిక పవిత్రత ఉండాలి. బాహ్య సాధనాల ద్వారా లేక మీ సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకోవడం కూడా స్వయాన్ని మోసం చేసుకోవడమే అవుతుంది. బాబ్దాదా చూస్తున్నారు, అప్పుడప్పుడు పిల్లలు వీటి ఆధారం పైన స్వయాన్ని మంచిగా ఉన్నామని సంతోషంగా ఉన్నామని భావించి మోసగిస్తారు.
మరియు మోసగిస్తున్నారు కూడా. మోసగిస్తారు మరియు మోసగిస్తున్నారు కూడా. ఇది కూడా ఒక గుహ్య రహస్యము. ఏమవుతుంది అంటే, తండ్రి దాత అయ్యారు, మీరు దాత యొక్క పిల్లలు. మీరు చేసే సేవ యుక్తియుక్తంగా కూడా ఉండదు, మిక్సింగ్ ఉంటుంది. కొంత స్మృతి, మరికొంత బాహ్య సాధనాలు లేక సంతోషం పైన ఆధారపడి ఉంటుంది. మనసు యొక్క ఆధారంతో కాక బుద్ధి యొక్క ఆధారంతో సేవ చేస్తారు. అయితే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం వారికి కూడా లభిస్తుంది. ఎందుకంటే తండ్రి దాత అయ్యారు. వారు కూడా మాకు ఫలం లభించేసింది, మా సేవ బాగుంది అని అందులోనే సంతోషంగా ఉంటారు. కానీ ఆ మనసా సంతుష్టత సదాకాలం ఉండదు. అంతేకాదు, ఆత్మ యోగయుక్త శక్తిశాలి స్థితిని అనుభవం చేయలేదు. దాని నుండి వంచితులుగా ఉండిపోతారు. ఇకపోతే ఏమీ లభించకపోవడం అనేది ఉండదు. ఏదో కొంత లభిస్తుంది, కానీ జమ అవ్వదు. సంపాదించారు, తిన్నారు మరియు సమాప్తమైపోయింది. కనుక ఈ అటెన్షన్ కూడా ఉంచుకోండి. సేవ అయితే చాలా బాగా చేస్తున్నారు, ఫలము కూడా బాగా లభించింది. కనుక తిన్నారు, సమాప్తం చేసేసారు. మరి జమ ఏమైంది? మంచి సేవ చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. కానీ అది ఆ సేవకు ఫలం లభించింది, అది జమ అవ్వదు. కనుక జమ చేసుకునేందుకు విధి మనస వాచ కర్మణ పవిత్రత. పునాదియే పవిత్రత కదా. సేవకు కూడా పునాది పవిత్రతయే. కావున స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇతర ఏ భావాలు మిక్స్ అవ్వకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. అసలు హోలీ అంటే అర్థమే పవిత్రత. అపవిత్రతను కాల్చేయాలి. కానుక మొదట కాలుస్తారు, తరువాత జరుపుకుంటారు. ఆ తరువాత పవిత్రముగా ఈ సంస్కార మిలనాన్ని జరుపుకుంటారు. కనుక హోలీ అంటే అర్థమే కాల్చడం మరియు జరుపుకోవడం. ప్రపంచములోని వారైతే ఆలింగనం చేసుకుంటారు, కానీ ఇక్కడ సంస్కారాలు కలుపుకోవాలి. ఇదే మంగళ మిలనము. కనుక ఇలాంటి హోలీని జరుపుకున్నారా, లేక కేవలం నాట్యం చేశారా, పన్నీరు చల్లుకున్నారా? అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి. బాబ్దాదా సంతోషిస్తున్నారు. భలే పన్నీరు చల్లుకోండి, నాట్యం చెయ్యండి, కానీ సదా నాట్యం చెయ్యండి. 5-10 నిమిషాల నాట్యం కాదు. ఒకరిపైన ఒకరు గుణాల వైబ్రేషన్లను వ్యాపింపచేయడమే పన్నీరు చల్లుకోవడం. ఇక ఏం కాల్చాలి అనే విషయం అయితే మీకు తెలుసు. ఇప్పటి వరకు కూడా కాలుస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం చేతులెత్తి వెళ్ళిపోతారు. దృఢ సంకల్పం చేశాము అనేది భావిస్తారు. ధైర్యం అయితే పెట్టుకుంటున్నారు కదా అని బాబ్దాదా సంతోషిస్తున్నారు. కనుక ధైర్యానికి బాబ్దాదా శుభాకాంక్షలు కూడా ఇస్తారు. ధైర్యం ఉంచుకోవడం కూడా మొదటి అడుగు. కానీ బాబ్దాదా యొక్క శుభమైన ఆశ ఏమిటి? సమయం యొక్క తేదీని చూడకండి. 2000లో అవుతుందా, 2001లో అవుతుందా, 2015లో అవుతుందా అని ఆలోచన చేయకండి. భలే మీరు ఎవరిడీగా కూడా అవ్వకండి. బాబ్దాదా దీనిని కూడా వదిలేస్తున్నారు. కానీ కొంచెం ఆలోచించండి. చాలా కాలం యొక్క సంస్కారం అయితే ఉండాలి కదా. చాలా కాలపు పురుషార్థమే చాలా కాలపు రాజ్యాధికారిగా చేస్తుంది. ఇలా మీరు వినిపిస్తారు కదా. ఒకవేళ సమయం వచ్చినప్పుడు దృఢ సంకల్పం చేస్తే అది చాలా కాలపు పురుషార్థమా లేక అల్పకాల పురుషార్థమా? అది ఎందులో లెక్కింపబడుతుంది? అల్పకాలంలో లెక్కింపబడుతుంది కదా. మరి అవినాశి తండ్రి నుండి ఏ వారసత్వం తీసుకుంటారు? అల్పకాలానిది తీసుకుంటారా? ఇదేమైనా మంచిగా అనిపిస్తుందా?
అనిపించదు కదా. కనుక చాలా కాలపు అభ్యాసం కావాలి. ఎంత సమయం ఉంది అని ఆలోచించకండి. ఎంత చాలా కాలపు అభ్యాసం ఉంటుందో అంత చివరిలో కూడా మోసపోకుండా ఉంటారు. చాలా కాలపు అభ్యాసం లేకుంటే ఇప్పటి చాలా కాలపు సుఖము, చాలా కాలపు శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవం నుండి కూడా వంచితులుగా అయిపోతారు. కనుక ఏం చెయ్యాలి? చాలా కాలం చెయ్యాలి కదా. ఒకవేళ ఎవరి బుద్ధి అయినా తేదీ కొరకు వేచి ఉంటే అలా వేచి ఉండకండి, ఏర్పాట్లు చేసుకోండి. చాలా కాలపు ఏర్పాట్లు చేసుకోండి. తేదీను కూడా మీరే తీసుకుని రావాలి. సమయం అయితే ఇప్పుడు కూడా ఎవరెడీగా ఉంది, రేపు కూడా అవ్వగలదు. కానీ సమయం మీకోసమే ఆగి ఉంది. మీరు సంపన్నమైపోతే సమయం యొక్క పరద తప్పకుండా తొలగవలసిందే. మీరు ఆపినందువలన అది దాగి ఉంది. రాజ్యాధికారులుగా అయితే తయారై ఉన్నారు కదా. సింహాసనం అయితే ఖాళీగా ఉండరాదు. విశ్వమహారాజు ఒంటరిగా ఏమైనా సింహాసనం పైన కూర్చుంటాడా? ఇది శోభగా ఉంటుందా? రాయల్ పరివారం కావాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి. కేవలం విశ్వమహారాజు మాత్రమే సింహాసనం పైన కూర్చుని నా రాయల్ పరివారం ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉంటాడా? కనుక బాబ్దాదాకు ఒకే శుభ ఆశ ఉంది. పిల్లలందరూ కొత్తవారు లేక పాతవారు కానీ, ఎవరైతే బ్రహ్మాకుమారి లేక బ్రహ్మాకుమారులుగా పిలువబడుతున్నారో, మధువన నివాసులు కానీ, విదేశీయులు కానీ, భారతవాసీలు కానీ, ప్రతి పుత్రుడు చాలా కాలం యొక్క అభ్యాసం చేసి చాలా కాలపు అధికారులుగా అవ్వాలి. అప్పుడప్పుడు వారిగా కాదు, సదా. ఇష్టమేనా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. వెనుక ఉన్నవారు చాలా తెలివైన వారు, అటెన్షన్తో వింటున్నారు. బాబ్దాదా వెనుక ఉన్న వారిని తమ ఎదురుగా చూస్తున్నారు. ముందు కూర్చున్నవారు ముందే ఉన్నారు. మెడిటేషన్ హాలులో కూర్చుని మురళిని వింటూ ఉన్నారు. బాబ్దాదా ఈ మురళిని మ్రోగించినప్పుడు కింద కూర్చున్నవారు బాబ్దాదాకు శిరో కిరీటాలుగా అయి కూర్చుని ఉన్నారు. వారు కూడా చప్పట్లు కొడుతున్నారు. కింద కూర్చున్న వారి త్యాగానికి భాగ్యమైతే లభించాల్సిందే. మీకు సన్ముఖంలో కూర్చునే భాగ్యం ఉంది, మరియు వారి త్యాగానికి భాగ్యము జమ అవుతూ ఉంది. ఏం మంచిది. బాబ్దాదాకు కల ఒకే ఆశను విన్నారు కదా, ఇష్టమే కదా. ఇప్పుడు మరుసటి సంవత్సరం ఏం చూస్తారు? అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే చేతులు ఎత్తుతారా? చేతులు భలే ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. కానీ మనసు యొక్క చేతిని కూడా ఎత్తండి. దృఢ సంకల్పం అనే చేతిని సదాకాలానికి ఎత్తండి. బాబ్దాదా ఒక్కొక్క పుత్రుని మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుస్తూ ఉన్న మణిని చూడాలని కోరుకుంటున్నారు. నయనాలలో పవిత్రత యొక్క మెరుపు, 2 నయనాలలో పవిత్రత యొక్క నక్షత్రాలు ఆత్మీయతతో మెరుస్తూ ఉండడాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మాటలలో మధురత, విశేషత, అమూల్యమైన మాటలు వినాలని కోరుకుంటున్నారు. కర్మలో సంతుష్టత, నిర్మాణతను సదా చూడాలని అనుకుంటున్నారు. భావనలో సదా శుభ భావన మరియు భావములో సదా ఆత్మిక భావము, సోదర భావము ఉండాలి. సదా మీ మస్తకము ద్వారా ఫరిస్తా స్థితి యొక్క ప్రకాశ కిరీటం కనిపించాలి. కనిపించడము అంటే అనుభవం అవ్వాలి. ఇలా అలంకరింపబడిన మూర్తిని చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి మూర్తులే శ్రేష్ఠ పూజ్యులుగా అవుతారు. వారైతే మీ జడమూర్తులను తయారు చేస్తారు, కానీ తండ్రి చైతన్య చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా సదా బాబ్దాదా తోడుగా ఉండువారు, సదా సమీప సాతీలు, సదా చాలా కాలపు పురుషార్థము ద్వారా
చాలా కాలపు సంగమయుగి అధికారము మరియు భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునే అత్యంత తెలివైన ఆత్మలు, సదా స్వయాన్ని శక్తులు గుణాలతో అలంకరించుకొని ఉంచుకునేవారు, తండ్రి యొక్క ఆశాదీపక ఆత్మలు, సదా స్వయాన్ని హోలియెస్ట్ మరియు హయ్యెస్ట్ స్థితిలో స్థితం చేసుకునే తండ్రి సమానము అతి స్నేహి ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశము లేక దేశములో దూరంగా కూర్చుని సన్ముఖంలో అనుభవం చేసే పిల్లలందరికీ బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సమయాన్ని శిక్షకునిగా చేసుకునేందుకు బదులు తండ్రిని శిక్షకునిగా చేసుకునే మాస్టర్ రచయిత భవ. చాలామంది పిల్లలకు సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి, కానీ వైరాగ్య వృత్తి పట్ల అంతగా అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యము ఉంది. నడుస్తుంది, జరుగుతుంది, అయిపోతుంది, సమయం వచ్చినప్పుడు సరిపోతుంది. ఇలా ఆలోచించడము అనగా సమయాన్ని తమ శిక్షకునిగా చేసుకోవడం. పిల్లలు తండ్రికి కూడా మీరు చింత చెయ్యకండి, సమయానికి సరిపోతుంది, చేసేస్తాము బాబా, ముందుకు వెళ్ళిపోతాము బాబా అని ధైర్యం ఇప్పిస్తారు. కానీ మీరు మాస్టర్ రచయితలు. సమయము మీ రచన, రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వడము అనేది అస్సలు శోభించదు అని బాబ్దాదా అంటున్నారు. స్లోగన్: స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చేయడంలో సహయోగిగా అవ్వడమే తండ్రి యొక్క పాలనకు బదులు ఇవ్వడము, అంటే రిటర్న్ ఇవ్వడము. అచ్చా. ఓం శాంతి.